Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups orientation for upcoming exams. So రాబోతున్న notifications ని దృష్టిలో ఉంచుకొని Ashavahi app providing exclusive current affairs for groups. So let us discuss in detail. As a part of current affairs series, today we are going to discuss about 25th April 2026 current affairs. Okay, so let us discuss in detail. So number one, so first topic, that is with respect to international relations, that is India and Japan. So here today's first topic, that is India and Japan. India and Japan. సో ఇండియా మరియు జపాన్కి సంబంధించిన ద్వైపాక్షిక చర్చలు. సో హియర్ ఇండియా అండ్ జపాన్ హ్యావ్ స్ట్రెంథెన్డ్ కోఆపరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ త్రూ ఏ న్యూ డేటా పార్ట్నర్షిప్ బిట్వీన్ జపాన్స్ అండ్ ఇండియాస్ సిస్టమ్స్. సో హియర్ దెర్ ఇస్ ఏ MOU between India and Japan in order to strengthen their artificial intelligence and urban planning. Okay, so here India and Japan have strengthened cooperation in artificial intelligence and urban planning. So simply remember, Japan and India entered into MOU with respect to the strengthening cooperation in artificial intelligence and urban planning. So the initiative aims to improve how construction data is used in smart city planning and digital governance. So here the term urban planning, that is nothing but smart city planning and digital governance. So here MOU with respect to the strengthening cooperation in artificial intelligence and urban planning between India and Japan. So Japan కు చెందిన వన్స్ట్రక్షన్ ఇంక్ డాట్ మరియు భారతదేశానికి చెందిన డాటా కావేరీ సిస్టమ్స్ మధ్య కుదిరిన ఒక కొత్త డేటా భాగస్వామ్యం ద్వారా భారతదేశం మరియు జపాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ మరియు పట్టణ ప్రణాళిక రంగాలలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. సో ఇక్కడ భారతదేశం మరియు జపాన్ సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ మరియు పట్టణ ప్రణాళిక రంగాలలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. సో ఇక్కడ కృత్రిమ మేధ మరియు పట్టణ సహకార ప్రణాళిక రంగాలలో వీరు తమ సహకారాన్ని బలోపేతం చేసుకున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పట్టణ ప్రణాళిక, సింప్లీ రిమెంబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, కృత్రిమ మేధస్సు మరియు పట్టణ ప్రణాళిక రంగాలలో తమ సహకారాన్ని పెంపొందించుకున్నాయి భారతదేశం మరియు జపాన్. సో స్మార్ట్ సిటీ ప్రణాళిక మరియు డిజిటల్ పాలనలో నిర్మాణ రంగ డేటాను ఉపయోగించే విధానాన్ని మెరుగుపరచడమే ఈ చొరవ యొక్క లక్ష్యం. సో సింప్లీ రిమెంబర్ స్మార్ట్ సిటీ అండ్ డిజిటల్ గవర్నెన్స్. సో ఇండియా అండ్ జపాన్ MOU విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అండ్ అర్బన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా మనకు అర్బన్ ప్లానింగ్ అంటే తెలుగులో మనం ఏమంటున్నాం పట్టణ ప్రణాళిక, స్మార్ట్ సిటీ కానీ లేకపోతే డిజిటల్ గవర్నెన్స్ అంటే పరిపాలన రంగంలో మనం ఈ డిజిటలైజేషన్ని ఏ విధంగా తీసుకొచ్చామనే దాంట్లో సహకారాన్ని పెంపొందించుకున్న దేశాలేంటి, ఇండియా మరియు జపాన్. సో గుర్తుకు రావాల్సిన అంశాలేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ విత్ రెస్పెక్ట్ టు స్మార్ట్ సిటీ అండ్ డిజిటల్ గవర్నెన్స్. సో కృత్రిమ మేధస్సు మరియు పట్టణ ప్రణాళిక రంగాలకు సంబంధించిన MOU కుదుర్చుకున్న దేశాలు భారతదేశం మరియు జపాన్, ఇండియా మరియు జపాన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అన్నాలెనా బేర్బాక్. సో హియర్ అన్నాలెనా బేర్బాక్. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన ప్రెసిడెంట్ అన్నలెనా బేర్బాక్. సో హియర్ బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, కీలక ప్రపంచ సమస్యలపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు అన్నాలెనా బేర్బాక్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించనున్నారు. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నాలెనా బేర్బాక్ సో నెక్స్ట్ వీక్లో మనకు భారతదేశంలో పర్యటించనున్నారు. ఆవిడ పర్యటన ఏంటి,
కీలకమైన సమస్యలపైన, ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలపైన చర్చించడం కోసం అధ్యక్షురాలు అన్నాలెనా బెర్బాక్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించనున్నారు. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరు? అన్నాలెనా బెర్బాక్. సో ఆమె పర్యటన అంతర్జాతీయ దౌత్యంలో ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో భారతదేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నాలెనా బెర్బాక్ will visit India next week in order to strengthen multilateral cooperation and discuss key global issue. So in order to strengthen multilateral cooperation and discuss key global issues. So her visit reflects India's growing importance in international diplomacy and United Nations systems. So simply remember, భారతదేశ ప్రాముఖ్యత మనకు అంతర్జాతీయ దౌత్యంలో పెరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఒకవేళ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో మనకు జనరల్ ఎస్ఏలో అడిగే టాపిక్ ఏంటి? ఇండియా యాజ్ ఏ సాఫ్ట్ పవర్ అని కూడా అడగవచ్చు. ఇండియా యాజ్ ఏ సాఫ్ట్ పవర్ మీన్స్ రోల్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ సాఫ్ట్ పవర్. సో ఇలాంటి టాపిక్స్ మనకు జనరల్ ఎస్ఏలో కూడా మనం యూజ్ చేయవచ్చు. ఇండియా యాజ్ ఏ సాఫ్ట్ పవర్, రోల్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ సాఫ్ట్ పవర్. సో ఇక్కడ మనకు భారతదేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. సో హియర్ the concept is reflecting the international diplomacy and the United Nations system. సో ఇండియా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు నిదర్శనాలుగా మనకు నిలుస్తున్నాయి. సింప్లీ రిమెంబర్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అన్నాలెనా బెర్బాక్ మనకు నెక్స్ట్ వీక్లో భారతదేశంలో పర్యటించబోతుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలపైన వాళ్ళు చర్చించడానికి రాబోతున్నారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ will visit Bishkek, Kyrgyzstan. Defense Minister Rajnath Singh will visit Bishkek, that is Kyrgyzstan, on April 27-28 to participate in Defense Ministers meeting of the Shanghai Cooperation Organization. So SCO ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో SCOకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? మనకు కిర్గిజిస్తాన్లో జరగబోతుంది. దానికి భారతదేశం తరపున అటెండ్ అయ్యే వ్యక్తి ఎవరు? ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో SCO అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. SCOకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? మనకు కిర్గిజిస్తాన్లో జరగబోతుంది. భారతదేశం తరపున అటెండ్ అయ్యే వ్యక్తి ఎవరు? ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో ద హై లెవెల్ గ్యాదరింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫోకస్ ఆన్ రీజనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్, terrorism, extremism, and the changing geopolitical environment across Eurasia and Asia. So here they are going to discuss about the focused areas on regional security. So regional security next, and the challenges, regional security and the challenges. So terrorism, extremism, and changing geopolitical environment across Eurasia and Asia. So Eurasia and Asia కు సంబంధించిన రీజనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్, నెక్స్ట్ టెర్రరిజం అండ్ ఎక్స్ట్రీమిజం, అండ్ ద చేంజింగ్ జియోపొలిటికల్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ యురేషియా అండ్ ఏషియా. సో హియర్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ విత్ రెస్పెక్ట్ టు ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్, ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాజ్ founded in 2001. So SCO was established in the year 2001. The Shanghai Cooperation Organization established in the year 2001. సో ఇప్పుడు మనకు కిర్గిజిస్తాన్లో జరుగుతున్నది ఏంటి? డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఆఫ్ SCO. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయో వారికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ మనకు కిర్గిజిస్తాన్లో జరగబోతుంది. సో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2001 అండ్ ఫోకసెస్ ఆన్ పొలిటికల్, economic and security cooperation. So what are the key areas? Political, economic and security cooperation. Political, economic and security cooperation కి సంబంధించిన విషయాలను వాళ్ళు డిస్కస్ చేస్తారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2001. సో ఇండియా అండ్ పాకిస్తాన్ బికేమ్ ఫుల్ మెంబర్స్ ఆఫ్ SCO ఇన్ ద ఇయర్ 2017. So 2017 లో ఇండియా అండ్ పాకిస్తాన్ బికేమ్ ద ఫుల్ మెంబర్స్ ఆఫ్ SCO. The SCO includes China, రష్యా, ఇండియా, పాకిస్తాన్ అండ్ సెవరల్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్. సో ఇంపార్టెంట్ మనకు సంబంధించిన కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్ అండ్ సెవరల్ అదర్ సెంట్రల్ ఏషియన్
నేషన్స్ ఇందులో భాగస్వాములుగా ఉండడం జరుగుతుంది. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? 2001లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఏమేమి డిస్కస్ చేస్తారు? కీ ఏరియాస్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. సో దిస్ ఇయర్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ కిర్జికిస్తాన్. దానికి అటెండ్ అవ్వబోతున్న డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 27-28 తేదీలలో కిర్జికిస్తాన్లోని బిష్కెక్ను సందర్శించనున్నారు. సో ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 27-28 తేదీలలో కిర్జికిస్తాన్లోని బిష్కెక్లో జరగబోతున్న మీటింగ్ ని సందర్శించబోతున్నారు, అటెండ్ అవ్వబోతున్నారు. నెక్స్ట్, ఈ ఉన్నత స్థాయి సమావేశం యురేషియా మరియు ఆసియా అంతటా ప్రాంతీయ భద్రత సవాళ్లు, ఉగ్రవాదం, అతివాదం మరియు మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణంపై దృష్టి సారించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? మనకు ప్రాంతీయ భద్రతా సవాళ్లు. సో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఉగ్రవాదం, అతివాదం మరియు మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణంపై దృష్టి సారించే అవకాశం ఉంది. సో డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఆఫ్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ కిర్జికిస్తాన్లో ఇది జరగబోతుంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 27-28 తేదీలలో జరగబోతుంది. సో షాంఘై సహకార సంస్థ 2001లో స్థాపించబడింది మరియు రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారంపై దృష్టి సారిస్తుంది. సో ఇక్కడ ఏ అంశాలపైన దృష్టి సారిస్తుంది? రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారంపై దృష్టి సారిస్తుంది. భారత్, పాకిస్తాన్లు 2017లో SCOలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా చేరాయి. సో మనకు స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇండియా SCOలో మెంబర్ కంట్రీయా కాదా? సో ఏ ఇయర్లో మనం పూర్తి స్థాయి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది అనే కోణంలో కూడా మనకి స్టేట్మెంట్ బేసిస్లో అడిగే అవకాశం ఉంది. సో అందులో భారత్ మరియు పాకిస్తాన్లు 2017లో SCOలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా చేరడం జరిగింది. SCOలో చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్ మరియు అనేక మధ్య ఆసియా దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ 2001లో ఏర్పాటైంది. 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ సభ్య దేశాలుగా పూర్తి స్థాయి సభ్య దేశాలుగా చేరడం జరిగింది. సో ఇంపార్టెంట్ కంట్రీస్ ఏమున్నాయి మనకు? చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్ మరియు అనేక సెంట్రల్ ఏషియన్ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉండడం చూస్తున్నాం. డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ఆఫ్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ జరగబోతుంది? కిర్జికిస్తాన్లో జరగబోతుంది. ఇండియా తరఫున అటెండ్ అయ్యే మంత్రి ఎవరు? రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ వై టు చూస్ CBG. సో వాట్ ఈస్ CBG అనేది చూద్దాం. సో మహారాష్ట్ర అప్రూవ్డ్ ద స్టేట్ కంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఇక్కడ కంప్రెస్డ్ బయోగ్యాస్. సో CNG, అదేవిధంగా LPG, PNG ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఈరోజు డిస్కస్ చేసేది ఏంటి? కంప్రెస్డ్ బయోగ్యాస్. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ న్యూస్లో ఉంది అంటే మహారాష్ట్ర హ్యాస్ అప్రూవ్డ్. సో రీసెంట్లీ ద స్టేట్ మహారాష్ట్ర హ్యాస్ అప్రూవ్డ్ ద స్టేట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026. సో ద మహారాష్ట్ర గవర్నమెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద స్టేట్ compressed biogas policy 2026. సో హియర్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర. సో మహారాష్ట్ర హ్యాస్ అప్రూవ్డ్ ద స్టేట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026 టు స్ట్రెంగ్థెన్ క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వాట్ ఆర్ ద మేజర్ focusing areas in order to strengthen clean energy production and scientific waste management? Recently Maharashtra government has introduced state compressed biogas policy 2026. The policy aims to convert organic waste into clean fuel while supporting India's climate goals and circular economy strategy. So here the policy aims to convert organic waste into clean fuel. So organic waste into clean fuel while supporting India's climate goals and circular economy strategy. So India target enti to achieve net zero by the end of 2070. So 2070 we should achieve net zero.
సో ఆ టార్గెట్ తోటి భారతదేశం ముందుకు వెళ్తుంది. సో రాష్ట్రాలు కూడా తమ వంతుగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతుంది. అందుకే మహారాష్ట్ర రీసెంట్లీ అప్రూవ్డ్ స్టేట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ ఆఫ్ 2026. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026కు ఆమోదం తెలిపింది. సో హియర్ స్టేట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026కు సంబంధించి. నెక్స్ట్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో భారతదేశ వాతావరణ లక్ష్యాలకు అండ్ సర్క్యులర్ ఎకానమీ ఆర్థిక వ్యూహానికి మద్దతునిస్తూ సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడమే ఈ పాలసీ లక్ష్యం. సో ఇక్కడ సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడమే మనకేంటి కంప్రెస్డ్ బయోగ్యాస్. సో హియర్ ఇట్ కన్వర్ట్స్ ఆర్గానిక్ వేస్ట్ ఇంటూ క్లీన్ ఫ్యూయల్. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ ని పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే మనకు మహారాష్ట్ర. నెక్స్ట్ LPG లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, అదేవిధంగా CNG కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ మనం రీసెంట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవ్వడం వల్ల LPG ఇష్యూస్ చూసాం, తర్వాత CNG చూసాం, పైప్డ్ PNG కూడా డిస్కస్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా హీలియం, అదేవిధంగా సల్ఫర్, ఈ సప్లై చైన్ అంతా బ్రేక్ అవడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర తీసుకొచ్చింది ఏంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ పాలసీ 2026ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి మనకు మహారాష్ట్ర. ఇండియా టార్గెట్ ఎంత టు అచీవ్ నెట్ జీరో 2070. బై ద ఎండ్ ఆఫ్ 2070 ఇండియా షుడ్ అచీవ్ నెట్ జీరో అనే టార్గెట్ తోటి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, ఎలక్ట్రికల్ వెహికల్స్ గుర్తుకు రావాలి. సో లిథియం అయాన్ బ్యాటరీ అంటే మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ గుర్తుకు రావాలి. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్ హ్యాస్ రిసీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఏదైనా ఎగ్జామినేషన్లో ఫస్ట్ అని ఉన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. బికాస్ ఇలాంటి సూపర్లేటివ్ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ హ్యాస్ రిసీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎట్ ద UPSIDC ఇండస్ట్రియల్ ఏరియా ఇన్ సికందరాబాద్. ఓకే, సో జనరల్ గా మనం తెలుగు స్టేట్లలో ఉండే సికింద్రాబాద్ వేరు, ఇది సికందరాబాద్. ఓకేనా, SIKE అని రాస్తున్నాం సికందరాబాద్. సో ఎప్పుడన్నా మనకి ఎగ్జామినేషన్ లో సికందరాబాద్ అని వచ్చింది అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉత్తరప్రదేశ్ లో మనకున్నది ఏంటి సికందరాబాద్, ఇక్కడ ఉన్నది మనం సికింద్రాబాద్ అంటున్నాం. సో సింపుల్ గా ఇది ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు కొంచెం క్లారిటీతో ఆప్షన్స్ మనకు కనిపించినప్పుడు చూడండి. ఓకేనా, సికింద్రాబాద్ అంటే తెలంగాణకు సంబంధించిందా, లేకపోతే సికందరాబాద్ అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిందా చూడండి. ఎందుకంటే ఈ ప్లాంట్ వచ్చేసి మనకు సికందరాబాద్ లో ఉంది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ హాస్ రిసీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఓకే, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. So developed by Rocklink India, the plant is a major step towards strengthening domestic recovery of critical minerals and supporting India's clean energy transition. So EV electrical vehicles అంటేనే మనకు క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కి సంబంధించింది. సో అలాంటిది ఉత్తరప్రదేశ్ రీసెంట్లీ రిసీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ. సో ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో రావడం జరిగింది. సో సికందరాబాద్లోని UPSIDC ఇండస్ట్రియల్ ఏరియాలో లిథియం అయాన్ బ్యాటరీలు మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కోసం భారతదేశపు మొట్టమొదటి సమీకృత రీసైక్లింగ్ సదుపాయం ఉత్తరప్రదేశ్కు లభించింది. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అంటే భారతదేశపు మొట్టమొదటి సమీకృత రీసైక్లింగ్ సదుపాయం విత్ రెస్పెక్ట్ టు లిథియం అయాన్ బ్యాటరీస్. సో లిథియం అయాన్ బ్యాటరీస్ కి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి సమీకృత రీసైక్లింగ్ సదుపాయం ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఒకవేళ పర్టికులర్ గా వాళ్ళ పేరు అడిగితే సికందరాబాద్. ఓకేనా, సికందరాబాద్ ఎక్కడుంది, సికందరాబాద్ ఉత్తరప్రదేశ్. సో తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ వేరే, ఈ సికందరాబాద్ వేరే.
నెక్స్ట్ రాక్లుంగ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్ కీలక ఖనిజాల దేశీయ పునరుద్ధరణను బలోపేతం చేయడానికి మరియు భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి ఒక ప్రధాన ముందడుగు. సో సింప్లీ రిమెంబర్ లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ గుర్తుకు రావాలి. అలాంటి ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్కడ రావడం జరిగింది? సికందరాబాద్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సికందరాబాద్లో ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఫెసిలిటీ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ న్యూస్లో ఉన్న స్పెసిస్. సో ఏదైనా స్పెసిస్ మనకు న్యూస్లో ఉన్నప్పుడు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఏదైనా స్పెసిస్ని కొత్తగా ఐడెంటిఫై చేసినప్పుడు కానీ డిస్కవర్ చేసినప్పుడు కానీ మనకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ఏ న్యూ స్పెసిస్ ఆఫ్ స్నేక్ నేమ్డ్ Calamaria garoensis. So Calamaria garoensis. So a new species of snake named Calamaria garoensis has been discovered in the Garo Hills region of Meghalaya. Adding to the rich biodiversity of northeastern India. So ఇప్పుడు న్యూస్లో కనపడిన కలమారియా గారోఎన్సిస్ అనేది ఏంటి అంటే ఒక పాముకు సంబంధించిన ఒక జాతి, స్నేక్ స్పెసిస్. సో ఇది ఎక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది? మేఘాలయలో రీసెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సైంటిఫిక్ నేమ్ ఏంటి? కలమారియా గారోఎన్సిస్ అనేది ఏంటి? ఒక స్నేక్. కలమారియా గారోఎన్సిస్ అనేది ఒక స్నేక్. సో మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతంలో కలమారియా గారోఎన్సిస్ అనే కొత్త జాతి పామును కనుగొన్నారు. ఇది ఈశాన్య భారతదేశపు గొప్ప జీవ వైవిధ్యానికి మరింత వన్నె తెచ్చింది. సో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కొత్తగా ఐడెంటిఫై చేసిన స్పెసిస్ అంటే జీవులకు సంబంధించి కొత్తగా ఐడెంటిఫై చేసినవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా మనకు గారోఎన్సిస్, సో కలమారియా గారోఎన్సిస్ అనే ఒక కొత్త పాము జాతిని కనుగొనడం జరిగింది. ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించి? మేఘాలయకు సంబంధించింది. సో మేఘాలయకు సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి? పార్టిసిపేట్ ఇన్ వందే మాతరం ఫ్రేమ్స్. సో ఇక్కడ మనకు వందే మాతరంకి సంబంధించిన ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో పార్టిసిపేట్ ఇన్ వందే మాతరం ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? మూవీ రిలేటెడ్ ఆర్ డాక్యుమెంట్ రిలేటెడ్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచెస్ VM frames, వందే మాతరం ఫ్రేమ్స్. సో ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచెస్ VM frames ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్. సో VM frames అనేది ఏంటి? ఒక ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచెస్ VM frames ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్ టు మార్క్ 150 years ఆఫ్ వందే మాతరం బై బంకిం చంద్ర చటోపాధ్యాయ్. సో ఇక్కడ బంకిం చంద్ర చటోపాధ్యాయ్ రాసింది ఏంటి? వందే మాతరం. So recently it completed 150 years. In commemorative of 150 years, here the Ministry of Culture launching VM frames film making competition. So ikkada it invites youth participation in film making categories. Awards worth 50 lakhs aim to promote cultural awareness. So in order to bring cultural awareness as the event completed 150 years. So here the Ministry of Culture launched VM frames a filmmaking competition. So సాంస్కృతిక మంత్రిత్వ శాఖ VM frames చలనచిత్ర నిర్మాణ పోటీని ప్రారంభించింది. బంకిం చంద్ర చటోపాధ్యాయ్ రచించిన వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ VM frames ని ప్రారంభించింది. ఇది చలనచిత్ర నిర్మాణ విభాగాలలో యువత భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తుంది. 50 లక్షల విలువైన అవార్డులు సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నాయి. సో ఇక్కడ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ కల్చరల్ అవేర్నెస్ అంటే సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించడం కోసం ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం? VM frames అంటున్నాం. వందే మాత్రం ఫ్రేమ్స్ అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్ బికాస్ వందే మాత్రం రచించి 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాలు. ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద ఇన్సిడెంట్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచ్డ్ VM frames ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్. ఓకేనా? సో ఒకసారి టుడే
టాపిక్స్ని రీకాల్ చేస్తే, సో ఇక్కడ ఇండియా అండ్ జపాన్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ కోఆపరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అర్బన్ ప్లానింగ్. నెక్స్ట్ UNGA, that is United Nations General Assembly, President Annalena Baerbock will visit India in next week in order to discuss the challenges facing by the world. Next, Rajnath Singh, Defense Minister Rajnath Singh will visit Kyrgyzstan in order to participate in Defense Ministers meeting of Shanghai Cooperation Organization. Kyrgyzstan lo jarugutundi. Next concept, CBG. So Maharashtra recently approved State Compressed Biogas Policy 2026. State Compressed Biogas Policy 2026. So next, Uttar Pradesh has received India's first integrated recycling facility. Integrated recycling facility for lithium-ion batteries. So next, news లో ఉన్న స్పెసిస్ అదేంటి, కలమారియా గారోయెన్సిస్. కలమారియా గారోయెన్సిస్ అంటే ఏంటి, రీసెంట్లీ ఐడెంటిఫైడ్ ఏ న్యూ స్నేక్ స్పెసిస్. ఏ న్యూ స్నేక్ స్పెసిస్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఐడెంటిఫై చేయడం జరిగింది, మేఘాలయలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వందే మాత్రం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచెస్ VM ఫ్రేమ్స్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్. వందే మాత్రం ఫ్రేమ్స్ అనే కాంపిటీషన్ని లాంచ్ చేయడం జరిగింది. బికాజ్ ద ఈవెంట్ కంప్లీటెడ్ 150 years. The event completed 150 years. So today we discussed about 25th April current affairs. Okay, let us discuss